జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొని వచ్చినటువంటి దిశ చట్టాన్ని ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది, అంటే రద్దు చేయడం జరిగింది. నిజంగా కూడా అత్యంత దారుణమైనటువంటి మరొక నిర్ణయం ఈ కూటమి ప్రభుత్వం తీసుకుందని చెప్పాలి. నిన్న కేబినెట్ మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు మహిళల రక్షణకు సంబంధించి తీసుకొని వచ్చినటువంటి దిశ బిల్లు ఏదైతే ఉందో ఆ దిశ బిల్లుని రద్దు చేయటం జరిగింది. ఈ దిశని రద్దు చేయటం అంటే మహిళల మీద జరుగుతున్నటువంటి మహిళల మీద దాడుల్ని ప్రభుత్వమే ప్రోత్సహించడం అవుతుందనేది స్పష్టంగా కనపడింది. ఎందుకంటే మహిళలు చిన్నారులు ప్రాణాలను కాపాడేటటువంటి ఆ దిశ యాప్, ఈ దిశ కింద కేసు నమోదైతే వేగంగా దర్యాప్తు జరిగి వేగంగా విచారణ జరిపి 21 రోజుల్లోనే తీర్పు వచ్చేలా రూపొందించినటువంటి దిశ. ఒక మహిళా హోంమంత్రి మహిళలపై దాడులను ప్రోత్సహించే విధంగా వ్యవహరిస్తున్నట్టుగా మనం భావించాలి. ఈ దిశని రద్దు చేయటం అంటే 21 రోజుల్లో శిక్ష పట్టడం ఏంటని చెప్పి నిన్న ఎంత విచిత్రంగా అడుగుతుంది హోంమంత్రి అనిత గారు. నేను అడుగుతా ఉన్నా సూటిగా, అమ్మ మీరు మహిళా హోంమంత్రిగా ఉన్నారు, కనీసం మహిళలకు సంబంధించినటువంటి విషయాల మీద ట్రోల్స్ గురి కాకుండా మీరు ఇలాంటి కామెడీలు చేయకుండా లేదంటే ఇలా దుర్మార్గంగా వ్యవహరించకుండా ఉంటే మంచిది. ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ వచ్చింది కాబట్టి ఏదైతే దిశ అనేది తీసేస్తున్నామని చెప్పారు. బిఎన్ఎస్ అనేది దేశవ్యాప్తంగా ఉంది, మన దగ్గరే కాదు. బట్ దిశ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనది. ఈ దిశ అనే దాంట్లో 1,51,00,000 మంది యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. అది దిశ మీద ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి మహిళలకు ఉన్నటువంటి నమ్మకం. దిశ యాప్ మనకి ఎలా పనిచేస్తుందంటే, ఆ యాప్ మనం ఇన్స్టాల్ చేసుకుంటే SOS బటన్ నొక్కేస్తే లేదంటే ఫోన్ ఒక 5 సార్లు అటు ఇటు మనం వేస్తే ఎమర్జెన్సీ అలర్ట్ పోలీసులకు వెళ్ళిద్ది. సో పోలీసులు వచ్చి మనం కాపాడతారు. సో ఈ దిశ ద్వారా 31,607 కాల్స్ దిశ ద్వారా వచ్చాయి. ఈ 31,607 మందిని పోలీసులు రక్షించడం జరిగింది. ఇది ఒక యాపే కాదు, దిశ పోలీస్ స్టేషన్లు, దిశకి సంబంధించినటువంటి స్పెషల్ ఆఫీసర్లని, దిశకి సంబంధించినటువంటి పెట్రోలింగ్ వాహనాలని, ఫోరెన్సిక్ సదుపాయాలని, దిశ ప్రత్యేక కోర్టులని, ప్రాసిక్యూటర్లని జగన్ గారి ప్రభుత్వం నియమించింది. నేరస్తులకి వేగంగా శిక్ష పడేలాగా 13 ప్రత్యేక పోక్సో కోర్టులు, 12 ప్రత్యేక మహిళా కోర్టులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెట్టడం జరిగింది. మహిళల భద్రతకు సంబంధించి దేశంలోనే ఏదైతే ఆదర్శంగా నిలిచింది దిశ అనేది. ఈ దిశ అనే దానికి సంబంధించి స్కోచ్, NCRC, ఫిక్కీ, గవర్నెన్స్ నవ్వు, టెక్ సభ వంటి జాతీయ సంస్థలు 19 జాతీయ అవార్డుల్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దిశకి ఇవ్వటం జరిగింది. మరి ఇలాంటి దిశని ఈరోజు వీళ్ళు రద్దు చేసి మహిళలకి ఈరోజు భరోసా లేకుండా, భద్రత లేకుండా చేశారనేది మాత్రం వాస్తవం. ఈ ప్రభుత్వానికి పోయే కాలం దగ్గరలో పడింది కాబట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది కూడా క్లియర్ గా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా చెప్తున్నటువంటి మాట.